ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి శ్రీ రవి నాయుడు శాప్ చైర్మన్ తిరుపతి కొరకు విద్యార్థులు ఉదయం 9 నుంచి 10:45 వరకు పడిగాపులు. ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని విజ్ఞప్తి. గొడ్డిండ్ల వెంకటేశ్వర్లు, అడ్వకేట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి. ఈ రోజు తిరుపతి అర్బన్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ సత్యనారాయణపురంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన సమయం మరియు మార్గదర్శకాలను పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం విచారకరం. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇదే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పూర్తిగా అమలు చేయకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సంధ్యారాణి మరియు సంబంధిత సిబ్బంది తమ సొంత విధానంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వెంకటేశాయ నమశివాయ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు, సభ్యులకు, తిరుపతి ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జూలై 24, 2026 శుక్రవారం ఈనాటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రభుత్వపు పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగు నిర్వహించాలని ప్రభుత్వాధికారుల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించేటువంటి హెచ్ఎంలకు, టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. సమయ పట్టికను, సమయపాలనను మినిట్ టు మినిట్ను పంపించడం జరిగింది. అయితే నేను 3 పిల్లల తండ్రిని. 3 పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివించాను. పెద్దమ్మాయి 10వ తరగతి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో పూర్తి చేసింది. రెండో అమ్మాయి ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది. బాబు 7వ తరగతి చదువుతున్నాడు. వీళ్ళు 3 కూడాను జిల్లా పరిషత్ పాఠశాల సత్యనారాయణపురం తిరుపతి అర్బన్ మండలంలో చదువుతున్నారు. అయితే నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను ఆ పాఠశాలలో ప్రభుత్వం ఆదేశాలు ఒకటి చేస్తే వీరు ఆచరించేది ఇంకొకటి. ఈరోజు నాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పోలీసు కానిస్టేబుల్ విద్యార్థులు నేల మీద కూర్చొని ఉదయం 9 గంటల నుంచి 10:45 వరకు చీఫ్ గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రవినాయుడు శాప్ చైర్మన్ చీఫ్ గెస్ట్. ఆయన కోసం బిడ్డలను 1 గంట 45 నిమిషాల కింద కూర్చోబెడతారు పూలు చల్లేదానికి. భవిష్యత్ తరాల యువతను సర్వనాశనం చేస్తున్నాం సమయపాలన సక్రమంగా నిర్వహించక. ఎవరు చెప్పారండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పారా? రవినాయుడు గారు చెప్పారా? పూలు కట్టుకొని నా కోసం వెయిట్ చేయండి 1:45 గంట అని. ఎంత బాధ వేస్తుందండి నాకు తండ్రిగా, ఒక బాధ్యతాయుత అడ్వకేట్గా, మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా, లీగల్ కౌన్సిలర్గా ఎంత బాధ అంటే, ఒక తండ్రిగా నేను అక్కడ పోయి అటెండ్ అవుదామంటే రోడ్లో హెచ్ఎం సంధ్యారాణి గారు తన గ్రూప్ను వేసుకొని టీచర్ను రవినాయుడు గారి కోసం 10:45 గంటలకు రోడ్లో పడిగాపులు కాస్తున్నారు 9 నుంచి. ఏందండి ఇది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన సమయపాలన చూసైనా నేర్చుకోవద్దా వీళ్ళు? గత సంవత్సరం నేను కంప్లైంట్ ఇచ్చిన ఆల్రెడీ, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంది ఏంటి? కాబట్టి రవినాయుడు గారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది. ఆయన ఎప్పుడు కూడా నేను వచ్చేంత వరకు మీరు సభను ప్రారంభించద్దండి అని అన్నాడు కూడా. అటువంటి వ్యక్తికి మచ్చ తెచ్చి గతంలో నేను ఇచ్చిన కంప్లైంట్ను పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇలాగే జరగడం చాలా బాధగా ఉందండి. తల్లిదండ్రులు ఎంతసేపు వెయిట్ చేయాలండి? వారు ఇచ్చింది మినిట్ టు మినిట్ ప్రోగ్రాంలో ఏముంది? మీరు 10:45 వరకు మీరు సభ 9 గంటలకు ప్రారంభం చేసుకోవాలా? మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ అనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే 10:45 నుంచి మీరు నిర్లక్ష్యం వహించి రవినాయుడు గారి దగ్గర మీరు మెప్పు పొందాలని చెప్పి మీరు రోడ్లలో వెయిట్ చేసుకుంటా, పోలీస్ కానిస్టేబుల్ను వెయిట్ చేపిస్తా, బిడ్డలను కింద కూర్చోబెట్టి వెయిట్ చేపిస్తా. ఏంటండి ఇది? కాబట్టి దయచేసి నేను మన తిరుపతి ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, లీగల్ కౌన్సిలర్గా, అడ్వకేట్గా, 3 పిల్లల తండ్రిగా, జిల్లా పరిషత్ పాఠశాల యొక్క బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రభుత్వ అధికారులకు, ఈ టీచర్లకు, హెచ్ఎంలకు ఈ వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే, దయచేసి ప్రభుత్వ ఆదేశాలను మీరు పాటించండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే విధంగా మీరు మీ సొంత ఆలోచనలతో ప్రవర్తించకండి. దయచేసి ఈ విన్నపాన్ని మీరు అందరూ కూడా ఆలకించి ఆలోచించి భవిష్యత్తులో అయినా మీరు మారాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమశివాయ. థ్యాంక్ యూ వెరీ మచ్.